the next day. సో ఎస్ గైస్, ఇవాళ మేము అంటే ట్రైబల్ మ్యూజియం ఉందంటే ఇక్కడ చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంది అన్నారు చాలా మంది మా రిలేటివ్స్. సో దాట్స్ వై వీ కేమ్ హియర్ ట్రైబల్ మ్యూజియంకి. సో ట్రైబల్ మ్యూజియంలోకి ఎంట్రీ అయ్యామేమో చూడండి అప్పట్లో ఎలా ఉంటుంది. మనుషులందరూ కూడా అడవిలో ఉంటారంట అండ్ వాళ్ళకి ఎక్కువగా హంటింగ్ చేస్తారు. వాళ్ళకి వెళ్ళండి హంటింగ్ చేసి తినేవాళ్ళు అనమాట. They used to hunt and సో ఒకప్పుడు ఇల్లు ఇలా ఉండేవి. పంటలు ఎట్లా చేసుకునేవాళ్ళు, ఇలా ఎవరైనా వస్తే అలా నమస్కారం చెప్పుకునేవాళ్ళు. అప్పట్లో ఇక్కడ తిరిగేలు చూడండి ఎలా ఉంది ఓల్డెన్ డేస్లో. ఈ జనరేషన్లో అయితే గ్రైండర్ అంటారు దాన్ని. సో అప్పట్లో మంచాలు చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం కూడా తాళ్ళతో కట్టున్నాయి. అండ్ ఆ గుమ్మాలు చూసారు ఎలా ఉన్నాయి ఎంట్రన్స్. అండ్ అప్పట్లో అంత వర్క్ ఉండేది ఫర్నిచర్. సో ఇన్ దోస్ డేస్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా ఉంటాయి చూడండి, చేతితో కొట్టేవాళ్ళు. డ్రమ్స్ అవన్నీ. ఓల్డెన్ డేస్లో అవి హస్బెండ్స్ పైన కూర్చొని వైఫ్స్ కింద కూర్చునేవాళ్ళు. సో ఇలా ట్రైబల్ హాల్స్లో ఇలా స్టాచ్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఒక మ్యాప్ లాగా పెట్టారు చూడండి. లంబసింగి రోడ్ ఎలా ఉంటుంది, నరసింహ రోడ్ ఎలా ఉంటుంది, అండ్ వాటర్ ఫాల్స్ చూసారా ఎంత బాగుందో. సో అదిగోండి మేము నిన్న వెళ్ళాం కదా కొత్తపల్లి వాటర్ ఫాల్స్, చెప్పాను కదా నేను మీకు చూపించాను కదా, అది ఇదంతా అలాగే ఉంది చూడండి, బాగుంది కదా. ఇప్పట్లో అసలు ఒక బిందె మోయలేకపోతున్నాము, సరిగ్గా పడిపోతూ ఉంటుంది. కానీ అసలు అప్పట్లో చూడండి ఓల్డెన్ డేస్లో ఒక కిలోమీటర్లు నడిచి ఇన్ని బిందెలు మోస్తూ అంటే చాలా కష్టం కదా, పడిపోతాయేమో భయం. ఇలా పాండ్ దగ్గర నుంచి వాటర్ తెచ్చుకునే వాళ్ళు వాళ్ళు. సో అప్పట్లో చూసారు ఎలా ఉన్నాయి ఇల్లులు, ఈ స్తంభాలు ఇవన్నీ పెట్టేసి అరుగుల్లో ఉంటాయి అన్నమాట. చాలా మంది వచ్చి కూర్చొని లైక్ మాట్లాడుకోవడానికి. లైక్ ఆ డేస్లో మనకి నెట్వర్క్ కానీ ఇవి కానీ అదేమి ఉండవు కదా, అందరు బయటకు వచ్చి మాట్లాడుతుంటారు ఇలా. ఇది ఇల్లు పిల్లలు. షిప్పింగ్కి వెళ్ళేవాళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి. ఇది పడవ తయారు చేసుకునే సర్కిలి ఫిషింగ్ నెట్స్. పంచాయతీ అప్పట్లో పంచాయతీ రాజు ఉండేవాళ్ళు, హెడ్ పెద్దరాయుడు లాగా. సో ఇలా తీర్పిచ్చేవాళ్ళు. సో అప్పట్లో ఇలా వీళ్ళందరూ అంటే డాన్స్ చేసేవాళ్ళు అన్నమాట, దింసా డాన్స్. So now you're playing with them. Yeah. కనిపిస్తుందా మీకు? సో ఎస్, ఇప్పుడే మేము బొర్రాకేవ్స్కి వచ్చాము. అదిగోండి బొర్రాకేవ్స్, ఇదంతా ఎంట్రన్స్. సో ఈ వే అంతా కూడా ఇలా షాప్స్ తోటి ఇలా ఉంటుంది వే, డౌన్ నుంచి పైకి వస్తాం. సో ఇక్కడ ఇలాంటివి దొరుకుతున్నాయి, బాగుంది, మేము కొనుక్కోవాలనుకుంటాం. బాగుంది కదా. సో ఎస్ గైజ్, అక్కడ ఇదిగోండి బొర్రా కేవ్స్ దగ్గర ఆల్మోస్ట్ వచ్చేసాము. బట్ ఇక్కడ ఏంటి ఫోన్స్ నాట్ అలౌడ్ లోపలికి, అందుకనే ఇక్కడతో ఆపేస్తున్నా వీడియోని.
లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం. The next day. సో ఎస్ గైస్ ఇప్పుడే వైజాగ్లో సింహాచలంకి వచ్చాము అండ్ దర్శనం చేసుకుంటున్నాము. Three hours later. సో ఎస్ గైస్ ఇప్పుడే వైజాగ్ బీచ్కి వచ్చాము. చాలా చలి చలిగా ఉంది. చూడండి వాటర్ అల్లు వస్తున్నాయి బాగా. ఉహు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. బట్ స్టిల్ వెళ్ళాలి బీచ్ వెళ్తుంది. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగనే వెన్నెల సమీపించెను నీ పేరుగా హరివెల్లి నా మెడనల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే కేరింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం. The next day. సో ఎస్ గైస్ వైజాగ్ బీచ్ నుంచి మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఉన్నారు కదా, సో ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. చాలా మంది వచ్చారు అక్కడికి. సో ఎస్ చాలా టైర్డ్ అయిపోయాం తెలుసా మేమందరం. అండ్ నెక్స్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు రాజమండ్రి.